శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకర రాశి వారికి అండి, మకర రాశి వారికి చంద్రరాహువులు ప్రభావం వలన, గురుదృష్టిగా ఉండడం వలన చక్కగా డబ్బులకి లోటు లేకుండా ఉంటారండి. మీరు సంగీతంలో బాగా రాణిస్తారు, ఆభరణ సౌఖ్యం ఉంటుంది. 10-11 తారీఖుల్లో బహుశా మీరు ఆభరణం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యలో కూడా బాగా రాణిస్తారండి. ముఖ్యంగా జనరల్గా చంద్రరాహులు కలిసి ఉంటే చక్కగా మంచి ఫిజిక్ ఉంటుందని, మంచి ఎక్సర్సైజ్ బాడీ ఉంటుందని, ఎప్పుడు వాకింగ్ చేస్తుంటారని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి నేను ఒక చోట చదివాను చంద్రరాహుల్ కాంబినేషన్ వల్ల. అలాగే సలహాలు, భర్త గారి సలహాలు కానీ, భార్య గారి సలహాలు కానీ తీసుకుంటారు. తీసుకోవడం మరి ఏంటి, మన కింగ్లో ఉంటాం, వాళ్ళ సలహాలు తీసుకోవడం ఏంటి అని అనుకోరు మీరు. వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మన ఈ పొజిషన్లో, వాళ్ళ సలహాలు అంటే భార్య గారు అంటే భర్త గారు తీసుకోవడం వల్ల మన ఈ పొజిషన్లో ఉన్నాం. చక్కగా ఆనందంగా, హ్యాపీగా, చక్కగా వేళపడి భోజనం చేస్తూ, డబ్బులు లోటు లేకుండా ప్రశాంతంగా మంచి కుటుంబంతో హ్యాపీగా ఉన్నామని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అది ఇప్పుడు జరగబోయేది అదే. పైగా శనీశ్వరుడు 3వ భావంలో నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ పర్సనాలిటీ. 3వ భావంలో శనీశ్వరుడు మంచిగా గొద్ద గొప్ప మంచి చేస్తున్నాడు. మీకు చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు. అంతేకాకుండా మీ చెల్లెలు అంటే మహా ఇష్టపడుతుంటారు. ఏదో బంగారు ఆభరణమో, ఒక వెహికల్లో ఏదో మీరు కొని ఆవిడకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తమ్ముడు కూడా అంతే అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయండి. ముఖ్యంగా రైతులకు చెప్పే సూచన ఏంటంటే, మీ పంటల్లో వర్షం పడడానికి కానీ, చిన్నపాటి అగ్ని సంబంధించిన ప్రభావం కానీ, లేదా చిన్న ఇది బ్యాడ్ సూచన కనిపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ అంత అద్భుతంగా ఏం లేదని చెప్తాను అనమాట. అంతేకాకుండా మీ చిల్డ్రన్ విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటుంటాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి అసలు అవకాశాలు వాటి వైపు చూడరు మీరు, అలా ఉంటుంది. ఏదేమైనా గురుడితో కలిసి శుక్రుడు నడుస్తారా 6వ భావంలో, వాళ్ళు మీకు మంచి యోగాన్ని ఇస్తారు, పర్ఫెక్ట్గా బౌండెడ్ చేస్తారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా మిమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే శత్రువుల వల్ల భయం లేకుండా కాపాడతారు. రవి బుధులు నడిచారా 7వ స్థానంలో, వాళ్ళు కింగులు. ఏం చేస్తారు కింగులా అంటే ఏం లేదండి. 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అదే డాక్టర్సే విహారయాత్రలు ఉంటారు కదా, ఆ విహారయాత్రల కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఆయుటైస్గా బాగా రాణించడము, భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు కుదరడము, మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము జరుగుతుంది. ఇంకో పాయింట్ ఉందండి, ఎవరి జాతకంలో అయినా రవి బుధులు ఉంటేట వాళ్ళకి ఏంటంటే చక్కని అందమైన రూపవతి అయిన భార్య వస్తుందని, అంటే మంచి సుగుణవంతురాలు, అంటే మంచి మనసు కూడా వచ్చండి. అందం కాకపోయినా మంచి మనసు కూడా అందమే. అలాగే మంచి భర్త వస్తాడని, భార్యాభర్తలకి వివాహం అయిన తర్వాత
వాళ్ళ జీవితం బాగా డెవలప్ అవుతుందని అంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు సార్, అలా అడగొద్దు, అనుకోకూడదు. కానీ మనం డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని నేను చదివాను, చాలా చోట్ల చదివాను నేను. అది మీకు చెప్తున్నా, జరుగుతుంది అలా. అంతేకాకుండా రఘుపతి వలన మీకు వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుందండి. కానీ కేతు ఉన్నాడు చూసారా, ఆయన కేతువే మీకు హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుజుడు, భాగ్యంలో ఉన్న కుజుడు ఎంతో మంచివాడండి మీకు. అసలు విదేశాలు తీసుకెళ్తాడు ఆయన, మంచి చదువులు చదివిస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమైంది, శని దృష్టి పడడం వల్ల విదేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేసినా, అదే దూర ప్రాంతాల విదేశాలకు వెళ్తున్నా, అదే ఎక్కడున్నా సరే, ఏదో ఏ ప్రయాణాలు చేసినా కూడా మీకు యాక్సిడెంట్స్ అవ్వడము, బ్లడ్ కనపడము, బోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్ట ఏం కాదండి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కించపరచను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే, అందరికీ జరిగిపోతాయని మాత్రం ఏమాత్రం అనుకోవద్దు. జస్ట్ ఇండికేషన్స్. సో అంతే. చూడండి, ఇంకా చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటాయంటారా? మీరు చెప్పండి. ఏమైనా భూములు అమ్ముడుపోతున్నాయా? అపార్ట్మెంట్స్ అమ్ముడుపోతున్నాయా? ఏం లేదు కదా. చిన్న ఇబ్బందికర వాతావరణంగా శరీరుడు చూస్తున్నాడు కదండి. ఫైర్ వల్ల కొంతమంది ఫైర్ సంబంధించిన వాటిలో ఇబ్బంది పడ్డాము, అయితే వర్షాల వలన ఇబ్బంది పడ్డాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. అంటే మీకు ఆటంకాలు కలదు. తీర్థయాత్ర చేస్తున్నాను కానీ వర్షాల వలన మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వర్షాలు పడతాయి ఆగస్టులో. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నప్పుడు వర్షాలు పడకుండా ఎలా ఉంటుందండి? కుజుడు కూడా చూస్తాడు కదా. వర్షాల వలన ఇబ్బంది ఉంటుంది, నీటి ప్రమాదం ఉంటుంది. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా మీకు వృత్తిరీత్యా బాగుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, విద్యా సంస్థల్లో పనిచేసేవారికి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారికి, ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చేస్తున్నా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో భద్రత, ఆదాయం, డబ్బులు బాగా వచ్చి తీరుతాయి. ఏదైనా 12వ భావానికి గురు ప్రభావం వల్ల తక్కువ అంటే ఆదాయం తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ, దైవ దర్శనాలు ఎక్కువ, తిరగడము ఎక్కువే. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. జాగ్రత్తగా ఉండండి. చంద్రరాహులు మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల బంగారాభరణాలు ఇవ్వబోతున్నారు. సో ఈ విధంగా మీరు శనీశ్వరుని, కుజుడిని పూజించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటి నుంచి బయటపడవచ్చు. ఈ మకర రాశి వారికే శనీశ్వరుడు వల్ల, ముఖ్యంగా కుజుడు 9వ భావంలో ఉండడం వల్ల నాన్నగారికి బాగుండదండి. మీ నాన్నగారికి బహుశా ఆపరేషన్ చేయడమో, లేకపోతే నాన్నగారు దెబ్బలు తగలడమో, నాన్నగారు నడుస్తూ ఏదైనా చిన్న చిన్న కింద పడిపోవడమో, అయితే ఆయన నడుస్తూ అవడం వల్ల కుదరడమో, లేదా బ్లడ్ కనపడమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందరికీ జరిగిపోతుంది కాదు. బట్ 9th హౌస్ ఫాదర్ కదా, కుజుడు అంతే కదా. శనీశ్వరుడు మంచిది కాదు కదా. శని కుజుల కాంబినేషన్ ఎప్పుడు డాక్టర్స్ వచ్చేస్తారు నాకు. చిన్న చిన్న ఇబ్బంది కదా వాతావరణం. అంటే జనరల్గా సిజరిన్ ఒంటి మీద కత్తి పడుతుందని, బ్లడ్ కనిపిస్తుందని అనుకుంటాం కదా. ఇది నిజం. ఏమాత్రం అతిశయోక్తి లేదు, చాలామంది చూశాను కూడా. సో ఈ విధంగా మీరు భయపడకండి. అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ అవుతారు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటే చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాలను అనుభవించాలా? ఏమీ లేదు. ఏం భయపడతాం అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే, అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరు రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ.
ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి సరి కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు ఉండాయి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.